మన సంట్లో ఒక ఆడబిడ్డ ఏం చేయాలా? ఒక ఇనుపర తాత్వాలే కునికే ఉండదు బదియా చూసినవా? అది ఇది కరెంటు వైర్ కాకుండా ఇడిపోక రాదు. చూడండి సార్, పండుకున్నావా? చేతి పంపేస్తాను, చేయి పట్టు ఖరీదు కదమ్మా, చూడకూడదమ్మా. చూడండి, ఒక ఇనుపొక రాడు ఒక ఆడబిడ్డ వస్తుందన్న ఈ గొంతు కాడ. అవును, చేతి బలం కాదండి, ఛాతి బలం కాదన్న, కాలు బలం కాదు, మనం తినే అన్నం అన్న గొంతు బలం. అవును, చూడండి సార్ అన్న, అది ఇది ఒక అమ్మాయి రాముని బాగా పంపిస్తా బిడ్డ. అందరికి నమస్కారం పెట్టు, చాలా మంది చూస్తున్నారు. కష్టమా పాడబడేసాయి హాస్పిటల్ పిల్లలు ఇంటికి విశ్వాసం కొట్టేయాలా, పెళ్లికి పరితరం మేడమా. ఇదొక రాడు పంపేయాలండి. చెల్లెమ్మ అందరికి నమస్కారం పెట్టేసాయి, మేదలో తావతి పెట్టారండి. ఒక ఇల్లు కట్టుకున్నది, ఒక ఇంటికి గేటుకున్నది, కిటికీ ఉన్నది రాడు సార్. అన్నా ఒక లబ్బర్ది కాదు, ఒక స్ప్రింగ్ ది కాదన్నా. అవును, అదిగో ఆ ఇల్లుకున్న రాడు సార్. చేసే సమయంలో అన్నం గొంతు కూడా ఆగిపోతే, నీళ్ళు లేకపోతే మన పరిస్థితి ఎట్లన్నా? కన్నీ నీళ్ళు వచ్చేసాయన్నా మనం చచ్చిపోయేలా అనిపిస్తుందండి. ఎంత అన్నమనే గొంతు వాడకపోతే పనికి ఇంత దిగిపోతుంది. చూడండి సార్, అన్నయ్య ఒక ఆడిబిడ్డ కష్టం ఏమైనా మా చెల్లెమ్మ చూసినావా? చాత కావట్లేదు, ఒక ఆడిబిడ్డ సార్. ఏమన్నా చిన్న బిడ్డ తల్లి సార్, చిన్న పాప తల్లి. ఒక అమ్మాయి చూడండి గొంతు పడిపెట్టి ఒక రాడు ఒప్పేస్తుందన్నా, చాత అయితలేదంటన్నా. ఏమన్నా ఒక రాడు చేతి ఒప్పేస్తుందా, కాలుతో ఒప్పేస్తుందా? గొంతు పడిపెట్టి ఒప్పేస్తుందన్నా. ఎంత గట్టిగా బలం ఉండాలన్నా. అందరు చూపెట్టమ్మా, ఇక్కడ అమ్మా తల్లి ఇది చూడమ్మా. కష్టం చూసి అందరూ సాయకరియాల. కష్టాల కడలిల ఇద్దరే తరగతించలేని నమస్కారం పెట్టమ్మా. ఏడవకు బిడ్డ ఇనపొక రాడన్నా. ఏమన్నా ఒక గొంతు కూడా పెట్టి ఒప్పడం అంటన్నా ప్రాణం తగ్గిపోతుందన్నా. ఏమన్నా దోశలమ్మట గొడవ అయితే నా దోశ గారికి ఎందుకు కొట్టినవరా? ఇట్లా గొంతు పిసుకుతారన్నా. అమ్మాయి గొంతులు రాడికి పంపేసింది. మీరు అనుకోవచ్చు ఇది స్ప్రింగ్ ది, ఒక లంబర్ది, ఒక మోసం రా. ఏమన్నా ఒక మోసం అయితే కాదు కదన్నా. ఒక గట్టిగా చెప్పండి భేదబాబు. వచ్చి ఒక గొంతులో రాడు పెట్టి పంపేసిందన్నా. వద్దన్నా చెప్పిచ్చేసే గట్టిగా చెప్పలే కట్టాలి. అందరూ తమ్ముడు చూస్తున్నారు, నా ఖాళీ చూస్తే ఏమన్నా పేరు రావాలి తల్లి. ఆవిడు చూడండి సార్, అది ఈ బింగ్ల మీద చూస్తున్నారు. అమ్మాయి గట్టిగా చెప్పలు పడతారా? అది ఒక అమ్మాయి ఇప్పుడు ఎదురు కట్ట మీద పడిందనమ్మా. అమ్మాయి గట్టిగా చెప్పలు పడాలి. మళ్ళీ నేను అమ్మాయి కావాలి. ఒక చిన్న అమ్మాయిని ఎదురు కట్ట దోసులు పడిపోయి మందు తాగి గోడ మీద ఉచ్చపోస్తూనే పోతుంది. ఏం పోతుంది? మందు తాగి గోడ మీద ఉచ్చపోస్తూనే.
అదిగో గ్లాస్ గడ్డలో పిల్లలు క్షేమంగా మరి. It's on. It's on. గ్లాస్ గడ్డలో పిల్లలు మరి చూడగడ్డలు ఒకసారి గట్టిగా. ఎంతమందికి నమస్కారం పెట్టేసే బిడ్డ, అన్నలకి తమ్ముళ్ళకి చెల్లెలకి అందరికీ నమస్కారం పెట్టేసేయాలి జాగ్రత్తగా. తెలియనంతగా భూమాతోడి చేరి నా భారం దించా చూస్తూనే చేసారి నీ డాడీ రెక్కలు విరిచా నెట్టింటికి పంపేదాగలేక మట్టింటికి వెళ్ళిపోయా శాశ్వతంగా. వాళ్ళ ప్రేమ అది ఇప్పుడు అమ్మ ఏం చేయాలంటే